అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం మీ అందరికీ తెలుసు. గత 2 నెలలుగా ఇది జరుగుతున్నటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఏది సింగర్ మంగ్లీ తన తమ్ముడు, అదేవిధంగా రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, అదేవిధంగా పాల్దియ శైలజ చౌహాన్ చేసినటువంటి భారీ మోసాలకు సంబంధించినటువంటి మనం అంతకుముందు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాము. వాళ్ళు భారీ కుంభకోణాన్ని బయటపెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా స్పందించి ఈ కుంభకోణాలకి అదేవిధంగా ఈ స్కాములకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిరూపించడానికి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో, కర్ణాటక డోన్, కర్నూలు, తర్వాత ఆదోని, అదేవిధంగా ఇంకా పక్క రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటకలో ఇంకా అనేక రకాలైనటువంటి ప్రజలు బాధితులు మన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం ఏంటంటే మమ్మల్ని ఆ రోజు జరిగినటువంటి ఆ మీడియా సమావేశం తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడడం జరిగింది. అదేవిధంగా ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు కూడా మంగ్లీ నా దగ్గర వాడడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నంగా ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులతో ఫోన్ చేసి ఈ వీడియోలు డిలీట్ చేయించండి, కేసు ఫైల్ కాకోకుండా ఆపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించినటువంటి కూడా మిగతావి అంటే ఆ విషయానికి సంబంధించిన విషయాలు కూడా నేను మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో టీవీలు ప్రసారం అవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఈ అత్యవసర ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయ వివరణ ఏంటంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో మొన్న మేము మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి కొంతమందితో మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు విస్తృత స్థాయిలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బులు పోగొట్టుకొని ఇప్పటికీ కూడా బాధపడుతూ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఉన్నారో, ఖచ్చితంగా దీంట్లో మంగ్లీకి ప్రమేయం ఉంది అని ప్రూవ్ చేయడానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రూఫ్స్ కూడా ఈరోజు మీకు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాకు సంబంధం లేదని, అదేవిధంగా మాకు సంబంధించినంత వరకు ఏది తెలిసి జరగలేదని, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ అవన్నీ అబద్ధాలు. ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఎవరైతే రమావత్ మధు ఉండో తనని ఒక వ్యక్తిగా వాడుకొని ఈ భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో స్కాములు అనేది జరగడం జరిగింది. దీంట్లో మంగ్లీ, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్, అదేవిధంగా ఎవరైతే పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్తో పాటుగా ఇంకొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు మనకి బాధితులతో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఇంకొంతమంది బాధితుల పేర్లు మనకి చెప్పడం జరిగింది. ఆ బాధితుల పేర్లు కూడా వీళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. అంటే ఎవరైతే ఇంకా మోసం దీంట్లో ఇంకా పెద్ద స్కామ్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఈరోజు మన బాధితులు చెప్తారు. చూడండి, ఇవన్నీ కూడా బాధితులు వాళ్ళ దగ్గర నుంచి బాధితులు లక్షల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్లు, ఇవన్నీ కూడా లక్షల్లో ఇచ్చినట్టు. ఏదైతే ఈ మంగ్లీ పేరు చెప్పి జరుగుతున్నటువంటి ఫ్రాడ్ ఉందో, ఆవిడ నాకు తెలీదు, నాకు సంబంధించి ఇది కాదు అని చెప్పి ఏదైతే చెప్తుందో అదంతా కూడా మంగ్లీ పేరు చెప్తేనే, అదేవిధంగా మంగ్లీ తమ్ముడు, ఇవన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మీకు అన్నీ చూపించాం. మంగ్లీ పేరు చెప్తేనే, మంగ్లీ పేరు ఉందంటేనే, మంగ్లీ వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడనే నేను చేసుకుంటున్నా అని చెప్పేసి ఈ ఎవరైతే రమావత్ మధు ఉండో ఆ రమావత్ మధు చెప్తేనే, అదేవిధంగా మంగ్లీ ప్లాట్కి తీసుకెళ్తేనే చెప్పింది, మా ప్లాట్కి కానీ మా ఇంటికి కానీ ఆ నోట్ల కట్టలకు కానీ మాకు సంబంధం లేదని అంది. కానీ మంగ్లీ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ ఫ్లాట్కి సంబంధించిన వీడియో కూడా ఈరోజు నేను మీడియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాడెవడో నాకు తెలియదని చెప్పి మంగ్లీ చెప్పడం కూడా జరిగింది. కానీ అదే వ్యక్తితో నాకు ఫోన్ మాట్లాడించింది, అదే వ్యక్తిని నన్నుకెళ్ళి కలవమంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నన్ను ఒక అడ్వకేట్ ద్వారా వాళ్ళ ఆఫీస్కి పిలిపించి మాట్లాడదాం రమ్మని చెప్పి మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ మాట వినకపోతే నా మీద బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అదేవిధంగా చాలా పెద్ద మంది వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించారు. అదేవిధంగా కొన్ని ఛానల్స్లో నుంచి 1-2 వీడియోలు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో తీయించేయడం జరిగింది. సో ఇంకా వీళ్ళే కాదు, ప్రధాన నిందితులు ఎవరైతే రమావత్ మధు, తర్వాత ఈ మంగ్లీ తమ్ముడు శివ, మంగ్లీ, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్తో పాటుగా ఇంకా చాలామంది నిందితులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఈరోజు రివీల్ చేయడం జరుగుతుంది. మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వెళ్ళిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడండి, రండి. ఎవరెవరు ఎంతెంత పెట్టారు, ఎవరి పేరు చెప్పారు, రండి అమ్మ మీరు రండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరిత, మాది కరీంనగర్ డిస్టిక్.
ఇక్కడ ఏంటంటే మధు అనే వ్యక్తి నాకు అయితే గత 3 సంవత్సరాల క్రితము నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా పరిచయము. నెట్వర్క్ మార్కెటింగ్లో చూశాను సార్ నేను అతన్ని. అప్పుడు చాలా చిన్న పిల్లాడు. తర్వాత మేము చేసే మార్కెటింగ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్గా తను ఇట్లా ఒక కంపెనీ పెట్టిండు, డబ్బులు ఈ రకంగా ఉంది, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్తే విని అతను ఎట్లా నమ్ముతాము అనేసి మేము పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఇట్లా ఉంది, మంగ్లీ ఉంది ఇందులో, ఆమె ఇతను పార్ట్నర్షిప్లో ఈ బిజినెస్ చేస్తున్నారు, ఇద్దరి కలిసి పబ్ కడుతున్నారు, దాంట్లో పెట్టి మనకు వచ్చిన లాభాలలో మనకి ఇస్తారు అని అంటే మంగ్లీ మాట విని, లేకపోతే ఆ అబ్బాయి చిన్న పిల్లాడే కదా, మాతో పాటు వర్క్ చేసిన పర్సన్ ఇంత సడన్గా ఎట్లా ఎదుగుతాడో అన్న ఉద్దేశం కొద్దీ డౌట్ తోటే ఉండి, మంగ్లీ ఎప్పుడైతే ఉంది అని తెలిసిందో ఆమె నమ్మకం మీద ఆమె చిన్న చిన్నగా పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి మాలాంటి వాళ్ళను మోసం చేయలేదులే అన్న ఒక నమ్మకం కొద్దీ మేము ఇలా డబ్బులు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు 6 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో ఇబ్బంది ఒక రకంగా ఉంటే డబ్బులు కట్టిన వాళ్ళతోటి ఒక రకంగా ఇబ్బంది అవుతుంది. మేము ఆడవాళ్ళము 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీరు డబ్బులు పట్టుకొని వస్తారా లేదా అక్కడే ఉండండి, మీరు ఎన్ని రోజులు ఉంటారు, పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి అంటే ఇంట్లో వాళ్ళ నుంచి బాగా ప్రెషర్ అవుతుంది. మేము బ్రతుకుతామని డబ్బులు కట్టినాం సార్, ఈ రకంగా బజార్న పడేస్తారని డబ్బులు కట్టలేదు. సుబ్బు సార్ దయ వల్ల ఇప్పుడు మాకు ఒక నమ్మకం వచ్చింది, మా డబ్బులు వస్తాయని. ఎందుకంటే చిన్న జీతాలకు పని చేసుకునే వాళ్ళం సార్, లక్షలంటే మేము తెచ్చి కట్టాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు చిన్న జీతాలకు పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఆశపడ్డాం, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని ఆశపడ్డాం, కానీ ఈ రకంగా మోసపోతామని అనుకోలేదు. మమ్మల్ని చూసి కట్టిన వాళ్ళతోటి ప్రెషర్ చాలా అవుతుంది. ఒక్కొక్కరైతే బంగారం తాకట్టు పెట్టి మరి తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రెషర్కి వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ చేస్తే మేము ఎప్పుడు చచ్చిపోతామని కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి మీ సహకారం మాకు కావాలి. సుబ్బు సార్ దయ వల్ల మాకు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాం సార్. మీకు నిజంగా మా అందరి తరపున చాలా ధన్యవాదాలు సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి సాయం చేయండి సార్. నాది 5 లక్షలు సార్. మా ఫ్రెండ్ ఒక 5 లక్షలు పెట్టింది, ఆమెను చూసి ఇంకొక అబ్బాయి 5 లక్షలు పెట్టిండు సార్. మాసు అనిత అనే అమ్మాయి నా ఫ్రెండ్. నేను పెడుతున్నా కదా, 3 సంవత్సరాల నుంచి మేము నెట్వర్క్లో ఉన్నాము, బాగానే ఉన్నాం కానీ నమ్మకంతో పెట్టినాం సార్. సార్ ఇక్కడ జిఎన్ఐ అనే కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే అందులో మనకి లాభాలు వస్తే అందరికీ పంచుతామని చెప్తే మేము పెట్టినాం సార్. జిఎన్ అంటే గోకుల్ నందన. అందరికీ నమస్కారం అండి. శ్రీలత, మాది జమ్మికుంట. మేము ఇందులో 10 lakhs ఇన్వెస్ట్ చేసాం. జిఎన్ఐ కంపెనీ సార్ చెప్పాడు, ఇందులో పెడితే ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి, అందులో మీకు 5% లాగా ఇస్తామని చెప్పాడు సార్. ఎవరా సార్? ఎవరు? మధుసూదన్ సార్. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటమ్మా, మంగ్లీ అని మంగ్లీ పేరు తీస్తా ఉన్నారు కదా, మంగ్లీని ఎప్పుడన్నా మీరు మీట్ అవ్వడం జరిగిందా? లేదు సార్, మీట్ కాలేదు. కాలేదు కానీ మంగ్లీ అనే మేడము అక్కడ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వస్తుంది, అప్పుడు అందరం కలవచ్చు అని మాకు చెప్పిల్లు సార్. ఫోన్ చేసినప్పుడు అందరూ మంగ్లీ వాళ్ళు మన ఇల్లు గృహ ప్రవేశానికి వెళ్తున్నామంటే కోర్ టీం వాళ్ళం అందరు అక్కడే ఉన్నారంటే, అప్పుడు మాకు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారంటే మంగ్లీ వాళ్ళ చెల్లెల్నే కదా మధు పెళ్లి చేసుకునేది, ఇప్పుడు బిజినెస్ లో ఉంది మెయిన్ ఆమె కదా, మీరు అందరూ ఆమెను చూడాలంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి ఆమె వస్తుంది, అప్పుడు అందరం కలుద్దాం మేడం అని చెప్పారు సార్. మంగ్లీని కలుద్దామని. ఓకే, ఇక్కడ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ అని చెప్తా ఉన్నారు కదా, శివ నిజంగానే ఉన్నాడా లేదంటే ఈ మంగ్లీ మీద ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఈ 1 week నుంచి జరుగుతూ ఉంది స్టోరీ, అంటే మంగ్లీ అనే ఇంటెన్షన్తో మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి మంగ్లీని ఇందులోకి లాగితే ఎట్లా ఇంటెన్షనల్ గా డబ్బులు వస్తాయి? అదే కదా, ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కడ ఇంత మంది మీరు బాధితులు ఉన్నారు కదా, అందుకనే మీకు ఎవరైతే మంగ్లీ ఈ విషయంలో లేదు నాకు సంబంధం లేదనందో అదే రమావత్ మధుతో నాతో మాట్లాడించింది, అదే రమావత్ మధుని నా దగ్గరికి సెటిల్మెంట్ కి వెళ్ళమంది. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మంగ్లీయే ఒక అడ్వకేట్ ద్వారా ఫోన్ చేయించి, మీకు తెలుసా ఆయన ఎవరు, ఆఫీస్ లో కూర్చోబెట్టి డైరెక్టర్ వేణు ఉడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, అదే విధంగా మన ఆయన హైకోర్టు అడ్వకేట్ సారు, తర్వాత మంగ్లీ, ఇంకొక ఆయన పేరు తెలియదు అతని పేరు, మొత్తం 6 కలిసి 4 గంటల మీటింగ్ లో కూర్చున్నాం. మీరున్నారా మీటింగ్ లో? నేనే ఉన్నాం. మన పంజాగుట్టాలో సార్ వాళ్ళ ఆఫీస్ లోనే జరిగితే, సార్ ఇందులో నుంచి నా వీడియోలు తీసేయండి, దీంట్లో నుంచి నాకు సంబంధం లేదు అని అంటే, నీకు సంబంధం లేదన్నావు కదా, నువ్వు కోర్టులో కేసు వేయి మరి మాతో పట్టరా, లేదంటే ఇప్పుడు ఎవడో మేడిపల్లి స్టార్ అనే ఒక అబ్బాయి మీ మీద
ట్రోల్ చేస్తే వాడి మీద సిపి సజ్జనార్ వరకు వెళ్ళి కేసు పెట్టించి నువ్వు అని కొట్టించి సారీ చెప్పించినంత వరకు చేసినప్పుడు, మరి నీ పేరు చెప్పి ఇంత పెద్ద స్కామ్ చేసినప్పుడు నువ్వెందుకు మాతో నువ్వు రామా మాతో పాటు రా, పోలీస్ స్టేషన్లో కేసు వెద్దుగాని రా అంటే నేను కేసు వేయడానికి రాను.